ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదెలా అనుకుంటున్నారా? నిన్న రాత్రి నువ్వు పేపర్స్ పట్టుకుని హడావిడిగా బయటికెళ్ళావు. గుర్తుందా దీపక్? వీడి పేరెంట్స్ స్థానంలో నన్నిద్దరి పేర్లను చేర్చాలనుకుంటున్నాను. నేను సంతకం పెట్టేశాను, నువ్వు కూడా సంతకం పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. ఎందుకంత హడావిడిగా వెళ్తున్నావా అని నాకు అనుమానం వచ్చి మన దీపుని అడిగాను. దీపక్, మీ మావయ్య హాల్లోనే ఉన్నాడు. ఆ పేపర్స్ కనబడకుండా చూడు. దీపక్ ఏంటి ఏవో పేపర్స్ దాచుకుంటూ అంత హడావిడిగా బయటికి వెళ్తున్నాడు? అది కూడా ఈ టైంలో. ఏమై ఉంటుంది? వాళ్ళు ముగ్గురు మందారాన్ని వెతుక్కుంటూ వచ్చారు. కాసేపటికే దీపక్ ఏవో పేపర్స్ బయటికి తీసుకెళ్ళిపోయాడు. ఏదో జరుగుతోంది. వెళ్దామంటే నాన్నేమో ఇక్కడే ఉన్నారు. మందారాన్ని అడుగుతాను. దీపు, నువ్వు చదువుకుంటూ ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఓకే అమ్మా. మందారం. దీపు, మీ నాన్నమ్మ వాళ్ళు మీ అమ్మనేమైనా అడిగారా? అడగడం అంటే సంతకాలు చేయించుకున్నారు. సంతకాలేంటి? ఏవో పేపర్స్ తీసుకొచ్చి స్కూల్లో గార్డియన్గా ఉన్న నీ పేరు ప్లేస్లో అమ్మా నాన్నల పేర్లు చేర్చడానికి సంతకాలు తీసుకున్నారు. దానికి స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ రిజిస్టర్లో మార్చుకుంటే సరిపోతుంది కదా. సంతకాలు తీసుకోవడం ఎందుకు? అయినా ఇప్పుడు స్కూల్ కూడా ఉండదు కదా. మరి దీపక్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైంది మమ్మీ? ఏం లేదులే దీపు, నువ్వు రాసుకో. ఈ టైంలో ఎక్కడికి? అది గార్డెన్లోకి నానా. ఇంత రాత్రి వేళ గార్డెన్లోకి అవసరమా? వెళ్ళి పడుకో. అది ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టించాను. అది నీకు కూడా తెలుసు కదా. అవును, కానీ ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుని అప్పటికప్పుడు ఉరుకులు పరుగుల మీద వెళ్లేంత అవసరం ఏముందని రాజుకి ఫోన్ చేసి విషయం చెప్పాను. చెప్పండి అమ్మాయి గారు. రాజు, మందారం విషయంలో దీపక్ ఏదో డ్రామాలు ఆడుతున్నట్టు అనిపిస్తోంది. మందారం దగ్గర ఏవో సంతకాలు తీసుకుని దీపక్ బయటికెళ్ళాడు. నేను ఫాలో అవుదామంటే నాన్న నన్ను ఆపేశారు. మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు, నేను ఇదే రూట్లో ఉన్నాను. దీపక్ని నేను ఫాలో చేస్తాను. సరే రాజు. అన్న, బండి ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, ఇంక మీరు వెళ్ళొచ్చు.
అలా రాజు నిన్ను ఫాలో అయ్యి నువ్వు కలిసిన లాయర్నే కలిశాడు. థ్యాంక్స్ లాయర్ గారు, నా కోసం వెయిట్ చేసినందుకు. చెప్పు దీపక్, ఏదో అర్జెంట్ అన్నావు. అదే లాయర్ గారు, నేను మా ఆవిడ ఇష్టపూర్వకంగానే విడాకులకు అప్లై చేశాం. ఇవ్వండి డివోర్స్ పేపర్స్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ ఈ విడాకులు త్వరగా వచ్చేలా చూడండి. కొంచెం అర్జెంట్. నేను చూసుకుంటాను. రేపే నోటీస్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. లాయర్ గారు, ఏంటి రాజు ఎలా వచ్చావు? ఏదైనా ఇంపార్టెంటా? ఇప్పుడు మీ దగ్గరికి దీపక్ వచ్చాడు కదా లాయర్ గారు. అవును. వాళ్ళ ఆవిడికి అతనికి విడాకులు కావాలని మ్యూచువల్ కన్సెంట్ మీద సంతకాలు చేయించి తీసుకొచ్చాడు. లాయర్ గారు, ఆ పేపర్స్ ఒకసారి చూడనిస్తారా? చూడు. లాయర్ గారు, దీపక్ తప్పు చేస్తున్నాడు. ఈ మందారం ప్రస్తుతం గతం మర్చిపోయింది. యాక్చువల్గా దీపక్ విడాకులు ఇవ్వాల్సింది మందారానికి కాదు, మౌనికకి. మనం ఎన్ని జన్మలెత్తినా సంపాదించలేని డబ్బు, హోదా ఈ పెళ్లి జరగడంతో సంపాదించొచ్చు నాన్నా. వీడి పేరెంట్స్ స్థానంలో మన ఇద్దరి పేర్లను చేర్చాలనుకుంటున్నాను. నేను సంతకం పెట్టేశాను, నువ్వు కూడా సంతకం పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.